హలో అండి, నమస్తే అందరికి. వెల్కమ్ టు కుస్మాస్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? మీ అందరూ బాగానే ఉన్నారనుకుంటున్నాను. ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కొత్త సంవత్సరం తొలగా సరికొత్త వ్లాగ్ అయితే మీతో షేర్ చేస్తున్నానండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ కి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇదొచ్చేసి December 31 రోజు నా సెలబ్రేషన్ అనమాట. మీ అందరూ ఎంతవరకు మేల్కొని ఉన్నారు, అలాగే సెలబ్రేషన్ ఎలా జరుపుకున్నారో నాతో తప్పకుండా కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. ఎప్పుడూ కూడా అంటే ఎలా జరుపుకుందాం, ఏంటంటే సెలబ్రేషన్ చేసుకుందాం బోల్డ్ అని అనుకుంటాను కానినండి, ఇంట్లో వంట పని పూర్తి చేశాక ఒక మంచి ముగ్గు ఎంచుకుంటానండి. అండ్ ముగ్గంతా వేసేసరికి దాదాపుగా 2-3 గంటలు పడుతుంది. ఇదిగోటండి, నిన్న నైట్ అయితే ముగ్గు వేయడమే నా సెలబ్రేషన్. అండ్ ఇదొచ్చేసి ఎర్లీ మార్నింగ్, న్యూ ఇయర్ తలక న్యూ మార్నింగ్ అని చెప్పొచ్చు. అంటే బేసిక్ గా మనకి ఉగాది అనేది కొత్త సంవత్సరం. బట్ ఇదేంటంటే నేను ఒక కౌంట్, మన నంబర్ ఒకటి నేను కౌంట్ చేసుకుంటాను. అంటే లాస్ట్ ఇయర్ లో ఏంటంటే నా వల్ల మిస్టేక్లు ఏమైనా జరిగాయా, లేకపోతే ఏమైనా పనులు నేను ఏమైనా పెండింగ్ పెట్టుకున్నానా అనేది నేను కౌంట్ లో పెట్టుకుంటానండి. సో పదండి మనమైతే వ్లాగ్ లోకి వచ్చేద్దాం. ఇప్పుడే దీపారాధన చేసి బయటకు వచ్చానండి. కొంచెం మంచు పడుతుండే, సో వీడియోలో క్యాప్చర్ చేద్దాం అనుకుంటే నా భ్రమ, నా అపోహ, కెమెరాలో మనకి మంచు అంత మనకి క్యాప్చర్ అవ్వదు కదా. సో ఇక్కడైతే నేను ఇక్కడ కిటికీ వైపు అయితే కొంచెం అలా చూసానండి. చెట్ల మీద అలా మంచు పడి ఉన్నది కదా, భలే ఇష్టం నాకు. ఇలా నేచర్ తలక చిన్న చిన్న సీనరీ అయితే నాకు చాలా అందంగా కనబడతాయి అన్నమాట. ఇక్కడ చూసినట్లయితే తులసం చెట్టు దగ్గర కొంచెం ఆకులు తగ్గేయండి. మీకు ఏమైనా టిప్స్ తెలిస్తే నాతో మస్ట్ షేర్ చేయండి. ఎందుకంటే ఇలా గుబూరుగా ఉంటేనే మనకి తులసం చెట్టు చాలా బాగుంటుంది కదా. సో ఇదిగోండి, న్యూ ఇయర్ పూట నా దీపారాధన అయితే ఇలాగున్నదనమాట. ఏంటి అలంకరణ నాకు చాలా ఇష్టం అండి. కాసేపు టైం పడుతుంది. నేనేంటంటే అలాగా దేవుడి స్తోత్రాలు ఇవి చదువుకుంటాను. అంటే న్యూ ఇయర్ కదా. ఇంకొకటి ఏంటంటే నాకు ధనుర్మాసం నడుస్తున్నది కాబట్టి ఈ నెలంతా కూడా నేను ప్రత్యేకంగా పువ్వులు తెప్పించుకుంటానండి. ఉట్టి రోజుల్లో ఏంటంటే ఇన్నేసి తెప్పించుకోను, అంటే ప్రత్యేక పూజలు ఏమైనా ఉంటేనే తెప్పించుకుంటాను అనమాట. అదైతే పూజ సంగతి అండి. ఇక్కడ వచ్చేసి ఈ రోజు మా మరిది గారు వస్తున్నారండి. సో వెజిటేబుల్స్ అన్ని తెప్పించాను. ఇక్కడ చూస్తున్నారు కదా, అమ్మ వచ్చేసి ఏంటి వచ్చాయి అవన్నీ కూడా రేట్లు ఇవన్నీ డేట్లతో సహా రాసి పెడుతుంది అనమాట. తనకి అలవాటండి. సో చెప్పాను కదా మరిది గారు వస్తున్నారని చెప్పేసి. అయితే వంటలన్నీ కూడా సేమ్ గా ఇంచుమించుగా మా ట్రెడిషనల్ వే జరిగాయండి. సో వంటలన్నీ కూడా సింపుల్ అండ్ చెప్పాను కదా ట్రెడిషనల్ గా వెళ్ళాయని చెప్పేసి. అండ్ ఇక్కడైతే ఇదొచ్చేసి సాయంత్రం తలక వీడియో అనమాట. నేనైతే షాపింగ్ కి వచ్చాను. మా అంటే తోటి కోడలికి ఒక శారీ తీసుకుందాం అని చెప్పేసి అక్కడ మా బావగారు అండ్ మా మరిది గారు కలిసి, అంటే మగవాళ్ళ బట్టలు నాకు అంత పెంచడం రాదనుకోండి. సో ఇక్కడైతే ఒక శారీ తీసుకుందాం అనుకుంటున్నానండి. సో ఆవిడ నేను అలా భుజం మీద వేసుకుని ట్రయల్ వేసుకుంటున్నాను. ఆవిడకి ఎలా నచ్చుతుంది అంటే, ఆవిడ టేస్ట్ అయితే అంతగా నాకు తెలియదు. బట్ ఎలాగంటే చూడడానికి లుక్ వస్తే బాగుంటుందని చెప్పేసి ఇక్కడ నేను సీరియస్ గా అయితే వెతికేస్తున్నాను అనమాట. ఇంటికి వచ్చేసరికినండి మర్రి గారు వాళ్ళు అయితే వచ్చేసారనమాట. అండ్ నైట్ డిన్నర్ లకు వచ్చేసి మన సౌత్ ఇండియన్ స్పెషల్ మసాలా దోశ చేశానండి. అది కూడా అతనికి భలే నచ్చాయి అనమాట. అండ్ ఏంటంటే న్యూ ఇయర్ కదండి, ఏదో ఒక స్వీట్ ఏంటంటే వీళ్ళు బయట నుంచి తెస్తారు, నేను ఇంట్లో కూడా చేస్తానన్నమాట. అయితే ఈ రోజు వచ్చేసి గులాబ్ జామున్ చేస్తున్నానండి. ఇన్స్టెంట్ మిక్స్ తో అయితే కాదు, అమూల్ గొండు ఉంటుంది కదా దాంతో చేస్తున్నాను. అండ్ ఇది వచ్చేసి సెకండ్ టైం అనమాట ఇది చేయడం. చాలా టేస్టీ అండ్ త్వరగా అయిపోతుందండి. ప్రాసెస్ కూడా చాలా ఈజీనే. చూడండి, కడాయిలోన కొంచెం నెయ్యి వేసుకున్నానండి. అలాగే ఒక కప్పుడు మిల్క్ పౌడర్ అయితే వేసుకున్నాను. మళ్ళీ ఒక పావు కప్పు వరకు మిల్క్ అయితే యాడ్ చేశానండి. ఇది అలా కలుపుతుంటే అంటే మిల్క్ లోన ఈ పౌడర్ అంతా మిక్స్ అయిపోతే మనకి పల్చగా తయారైపోతుందండి. అండ్ మనం అలాగా లో ఫ్లేమ్ లోన అలా కలుపుతూ ఉంటే ఇదంతా కూడా మనకి ఒక ఫైన్ పేస్ట్ లాగా అయితే తయారైపోతుంది అనమాట. ఈ టైంలోనండి నేనైతే కొంచెం మైదా యాడ్ చేశాను, అలాగే బేకింగ్ పౌడర్ కూడా యాడ్ చేశాను అనమాట. అండ్ బేకింగ్ పౌడర్ వేసిన తర్వాతనండి ఇక్కడ చూస్తున్నారు కదా, ఒక 2 స్పూన్ వరకు నేను మైదా యాడ్ చేశాను, అలాగే కొంచెం బేకింగ్ పౌడర్ కూడా యాడ్ చేశాను. అండ్
మరి లాస్ట్ లోన కొంచెం నెయ్యి అయితే యాడ్ చేశానండి. బేకింగ్ పౌడర్ వేసిన తర్వాత ఎక్కువసేపు కలుపుకూడదండి, అలాగైతే పొంగదనమాట. నేను అదే మిస్టేక్ చేస్తూ ఉంటాను కాబట్టి కొంచెమే పొంగింది. అండ్ అటువైపు అయితే నేను పాకం కూడా రెడీ చేసేసానండి. అండ్ ఇంకొక టిప్ ఏంటంటే ఈ గులాబ్ జామున్ అయితే మనం ఫ్రై చేసినప్పుడు అంటే ఫస్ట్ ఆయిల్ వేడి చేసేయండి, ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ ఫ్రై చేయండి అనమాట. ఎందుకంటే నేను ఫస్ట్ ఒకటి ఫ్రై చేసిన పక్కనే చూడండి నల్లగా కనబడుతుందా, అది మాడిపోయిందండి. కాబట్టి ఇది ఆఫ్ చేసిన తర్వాత అయితే మనకి ఇలాగ గోల్డెన్ బ్రౌన్ వచ్చేస్తుంది. అండ్ అసలు చెప్పాలంటే పాకం కూడా కొంచెం ఎక్కువ అయిపోయిందండి. అంటే హడావిడిగా ఉండాలి. ఏంటంటే పాకం కాబట్టి నష్టం కాదు, మరొక ఏదైనా స్వీట్ చేయాలంటే అందులో నేను యూజ్ చేసేస్తానండి. అంటే మెజర్మెంట్ వైజ్ గా నేను చేయలేదన్నమాట. సో ఏంటంటే మరొకటి చాలా టేస్టీగా వచ్చిందండి. చెప్పాలంటే ఇది ఎప్పుడైనా మీరు ట్రై చేయలేదంటే మస్ట్ ట్రై చేయండి. ఆ తర్వాత ఏంటంటే పాకంలో కూడా నేను అంటే పాకం రెడీ చేయడం నేను షూట్ చేయలేకపోయాను. 2 ఇలైచీ కూడా నేను దంచేసి వేసాను అనమాట. అండ్ వెంటనే మనకి పాకం కూడా పీల్చేసిందండి. చాలా అంటే టేస్టీగా, అంటే టేస్ట్ అయితే సూపర్ గా ఉన్నదని చెప్పొచ్చు అనమాట. సో నైట్ అయితే డిన్నర్ అయిపోయిన తర్వాత అండి మా మరిది గారు వచ్చారని చెప్పాను కదా, అందరం కలిసి కూర్చొని అలా కబుర్లు ఆడుకొని, అంటే బోల్డ్ రోజుల తర్వాత అయితే మేము కలుసుకున్నామండి. చాలా రోజులు అయిపోయింది. సో బోల్డ్ అన్ని మెమరీస్ అయితే అవన్నీ షేర్ చేసుకున్నామండి. పడుకునేసరికి దాదాపుగా 12:30 అయిందండి. ఎప్పుడు అంతవరకు మేల్కొనే అలవాటు కూడా లేదు, బట్ అసలు టైం తెలియలేదు. సో ఈ విధంగా అయితే మా న్యూ ఇయర్ సెలబ్రేషన్ అని సూపర్ గా జరిగిందని చెప్పుకోవచ్చు, ఫ్యామిలీ టైం అని చెప్పుకోవచ్చు అనమాట. మీరు ఎలా సెలబ్రేషన్ చేసుకున్నారో ఏంటో నాతో కామెంట్ సెక్షన్ లో తప్పకుండా షేర్ చేస్తారని కోరుకుంటున్నాను. మీ కామెంట్ కి నేను ఎదురు చూస్తూ ఉంటాను. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.